భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఇప్పుడు వస్తున్న ప్రకటనల ప్రకారము, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారము అమలవుతే అది భారత రైతుకు ఉరిత్రాడవుతుంది. ఇప్పటికే భారత రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించక, వ్యవసాయము గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి భారత రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం అమలులోకి వస్తే అమెరికాలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు, వాటి మీద భారతదేశంలో సుంకం ఉండదు. అంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులన్నీ భారతదేశ మార్కెట్లో ప్రవేశిస్తాయి. దానికి తట్టుకోలేక భారత రైతు పండించిన ఏ పంటను కొనేవాడు ఉండడు. కాబట్టి రాబో రోజుల్లో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది. కొన్ని రంగాలకు ఈ వాణిజ్య ఒప్పందం వల్ల కొన్ని మేలు ఉండొచ్చు. జౌళి పరిశ్రమ, వస్త్రాలు, రత్నాభరణాలు, తోళ్ళు, పాదరక్షలు, ఇటువంటి రంగాలకు ఇవి ఎగుమతి సుంగము 50% నుండి 18% తగ్గితే ఆ మేరకు వచ్చేసి ఈ రంగాలకు కొంత ఉపయోగం ఉండొచ్చు. కానీ అమెరికా నుండి మనం దిగుమతి చేసుకునే దాని మీద దిగుమతి సుంకము 0% పోతే ప్రధానంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడుతుంది. మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. వ్యవసాయం దెబ్బతిన్నాక ఇంకా వచ్చేసి మిగతా రంగాలు క్రమేణా అవి కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఇది ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ అంశం, అమెరికా పెట్టిన షరతు ఏమి? రష్యా నుంచి చమురు దిగుమతిని భారతదేశము నిలుపుదల చేస్తుంది అని డిక్లేర్ చేశారు. మరి ఇదే జరిగితే రష్యా చమురు మనకు అగ్గవుకు చౌకకు వస్తూ ఉంది. మనం అక్కడి నుండి నిలుపుదల చేస్తే వేరే చోట కొంటే ఏడాదికి $1,200 కోట్ల అదనపు భారం పడుతుంది భారత ఖజానా మీద. ఇది కాక రష్యా మనకు చిరకాల మిత్రదేశం, కాల పరీక్షకు నిలబడి మనకు మిత్రదేశంగా నిలబడింది. అటువంటి మిత్రదేశానికి నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుంది. రేపు ప్రపంచంలో ఎవరు నమ్ముతారు భారతదేశాన్ని? ప్రపంచంలో భారత్ ఏకాకి అవుతుంది. ఇది ఒకటి ఆలోచించాలి. మోడీ గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ట్రంప్కు దాసోహం అనిపిస్తూ ఉంది. నిన్న ఆయన ఏం ట్వీట్ చేశాడు? ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం, ఆయన ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని మోడీ గారు ప్రకటించడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరమట. ఇటీవలనే వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసి భార్యాభర్తలు తీసుకొని పోతే అటువంటి వ్యక్తి ప్రపంచ శాంతి కోసం అవసరమట. కాబట్టి ఓవరాల్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు దాసోహం అన్నాడు. అమెరికాలో ఆదాని కేసు కావచ్చు, మరో కారణము కానీ ట్రంప్కు మోడీ దాసోహం అయిపోయినాడు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం మీద పునరాలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ మైక్ కట్ చేయడం అనేది చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి లోక్సభలో లీడరు రాహుల్ గాంధీ. అటువంటి ప్రతిపక్ష పార్టీకి, ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉంది. దాని నాయకునికి దేశ భద్రత గురించి, దేశ సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పోవడం అనేది ఇంతకంటే అప్రజాస్వామికం, దుర్మార్గం మరొకటి ఉండదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతూ ఉంది అనేదానికి ఒక మచ్చుతునక ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము, అధికారం ఉన్న బీజేపీ పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.